హలో వ్యూయర్స్, నేను విజయ్. ట్రంప్ గెలిస్తే తంటాలు తప్పవు అనుకున్నారు. నిజమే అయిందండి. నిజంగానే ఇప్పుడు భారతీయులకు కావచ్చు, లేకపోతే ఇతర దేశాల నుంచి అమెరికాకు వెళ్ళి అక్కడ స్థిరపడాలి అనుకునేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా తంటాలు వచ్చి పడాయని చెప్పుకోవాలి. అసలు ఏమైందో ఒక్కసారి చూద్దాం క్షుణ్ణంగా. అగ్రరాజ్యం అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడాలని చాలామంది కలలు కంటుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ క్రమంలోనే అనేక దేశాలకు చెందిన ప్రజలు అక్కడికి వెళ్ళి జీవిస్తూ ఉంటారు, ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ. అయితే అక్కడి పౌరసత్వం లభించకపోయినా సరే అక్కడ వారికి పిల్లలు పుడితే, అంటే ఎవరైతే అమెరికాకు వెళ్ళి అక్కడ స్థిరపడతారో వాళ్ళకి అక్కడ పౌరసత్వం అంత ఈజీగా లభించదు. కానీ వాళ్ళకి ఎవరైతే పిల్లలు పుడతారో వాళ్ళకి అమెరికా పౌరసత్వం లభించేది. కానీ ఇప్పుడు ఆ పద్ధతిని రద్దు చేస్తూ కొత్తగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈయన రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం మనందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకాలు కూడా చేసేశారు ఆయన. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందో ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం యుఎస్కు వలస వచ్చిన వారికి అక్కడ పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగానే, అంటే వాళ్ళు ఏం చేయకుండానే అక్కడ పిల్లలకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, భారతదేశం నుంచి ఒక వ్యక్తి అమెరికాకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అనుకుందాం. అతను తన భార్యను కూడా అక్కడికి తీసుకెళ్ళాడు విజిటర్ వీసా పైన, లేకపోతే ఆ భార్యకి మరో వీసా తెప్పించి అక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆ మహిళ గర్భవతి అయ్యి అక్కడ ఒకవేళ పిల్లాన్ని కంటే మాత్రం ఖచ్చితంగా ఆ పిల్లాడికి అమెరికా పౌరసత్వం వస్తుంది. అంటే ఇక్కడ చాలా క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే, అమెరికా వ్యక్తులు అయినా కాకపోయినా ప్రపంచంలో ఏ వ్యక్తులైనా సరే అమెరికాలో కనుక పుడితే ఖచ్చితంగా అమెరికా పౌరసత్వం వాళ్ళకి వస్తుంది. ఇది చాలా దేశాల వాళ్ళు వినియోగించుకునే వాళ్ళు. అంటే మనకి అమెరికా పౌరసత్వం లేకపోయినా కానీ పిల్లలకైనా ఉండాలని అక్కడికి వెళ్ళి పిల్లల్ని కనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, ఆ విధంగా పౌరసత్వం పొందేవాళ్ళు. కానీ అమెరికా మాత్రమే ఇలాంటి పౌరసత్వం అందిస్తుందని చెబుతూనే నూతన అధ్యక్షుడు ట్రంప్ దీన్ని రద్దు చేశారు. అక్రమ వలసదారులకు తమ గడ్డపై పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని తమ ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదని ట్రంప్ చాలా క్లియర్ కట్గా తేల్చి చెప్పేశారు. అమెరికా ఫస్ట్ అనే నినాదం కింద స్వదేశీయులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వదేశీయులంటే కేవలం నేటివ్ అమెరికన్స్ ఎవరైతే ఉంటారో, లేకపోతే అప్పటికి అమెరికా పౌరసత్వంతో ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే, అంటే వాళ్ళకు పుట్టిన పిల్లలకు మాత్రమే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. విదేశాల నుంచి వచ్చి పుట్టిన వాళ్ళకి ఆ పౌరసత్వం లభించదు అనేటువంటి విషయాన్ని ఆయన కీలకంగా చాలా స్పష్టంగా సంతకాలతో సహా ఫిక్స్ చేసేశారు. అయితే మరి ఈ పౌరసత్వం ఎప్పుడు అమల్లోకి వచ్చిందనేది ఒక్కసారి మనం గమనించినట్లయితే దాదాపు 150 ఏళ్లుగా ఈ జన్మతః పౌరసత్వం అయితే అమల్లో ఉంది. అసలు అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ఏం చెబుతుందో తెలుసుకోవాలని అంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. 1868లో 14వ రాజ్యాంగ సవరణ కింద ఈ విధానాన్ని అప్పటి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. తమ దేశంలో జన్మించే ప్రతి ఒక్కరికి జన్మతః పౌరసత్వం లభిస్తుందని అప్పట్లో వెల్లడించింది. ముఖ్యంగా టూరిస్టులు, స్టూడెంట్ వీసాలపై వచ్చే వారికి అక్కడ పిల్లలు పుట్టినా ఈ నియమం ఖచ్చితంగా వర్తిస్తుంది. అంటే ఎవరు పుట్టినా కానీ వాళ్ళు అమెరికా పౌరులు అయిపోతారు. దీన్ని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ ఎలాంటి సందర్భాల్లో వలసదారులకు పుట్టే పిల్లలకు జన్మతః పౌరసత్వం లభిస్తుందో కూడా వెల్లడించింది. అంటే ఇక్కడ మళ్ళీ కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరైనా అమెరికా పౌరసత్వం ఉంటేనే వారి పిల్లలకు కూడా యుఎస్ సిటిజన్షిప్ లభిస్తుంది. లేదా తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు అమెరికాలో ఉంటున్నట్లు చట్టబద్ధమైన శాశ్వత నివాస హక్కును పొంది ఉండాలి. ఇది కూడా లేని పక్షంలో పేరెంట్స్లో ఒకరు అమెరికా మిలిటరీలో సభ్యుడైనా అయి ఉండాలి. పైన చెప్పిన వాటిల్లో ఒక్క హక్కు కూడా లేకపోతే వారి పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించదు. అలాగే ఉత్తర్వులు జారీ అయిన తేదీ నుంచి 30 రోజుల తర్వాత ఈ మార్గదర్శకాలను అమలు చేస్తారని కూడా ఫెడరల్ ప్రభుత్వం వెల్లడించింది. అంటే ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి ఏ దేశాలు అమల్లోకి వస్తాయి, అప్పటి వరకు ఈ ఆదేశాలు అమల్లోకి రావు. అప్పట్లోపు ఫిబ్రవరి 20లోపు ఎవరైనా పుడితే ఖచ్చితంగా వాళ్ళు అమెరికన్ సిటిజన్సే అవుతారు. కార్యనిర్వహణాధికారులు, ఏజెన్సీ సంబంధిత అధికారులు ఈ ఆదేశాలు ఖచ్చితంగా అమలు చేయాలని, అమలుకు పరిశీలిస్తారని అమెరికా ప్రభుత్వం అయితే ప్రస్తుతం వెల్లడించింది. అయితే ఈ తాజా ఉత్తర్వులను అమలు చేయడం అంత తేలికైన వ్యవహారం కాదని అయితే నిపుణులు చెబుతున్నారు. అసలు ఎందుకంటే ట్రంప్ ఆదేశాలు అమల్లోకి రావాలంటే అమెరికా రాజ్యాంగంలోని సవరణ చేయాల్సి ఉంటుంది. అంటే రాజ్యాంగ సవరణ అంటే చాలా
పెద్ద విషయం నిజానికి. భారతదేశంలో రాజ్యాంగ సవరణ చేయాలన్నా కానీ చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ రాజ్యాంగ సవరణకు సెనెట్ హౌస్లో 2/3 వంతు మెజారిటీ రావాలి. సెనెట్ హౌస్ అంటే చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు. సెనెట్ హౌస్ అంటే ఏం లేదండి, మన పార్లమెంట్ ఉంటుంది కదా, ఆ రాజ్యసభ సభ్యులు అదేవిధంగా లోక్సభ సభ్యులు ఇద్దరూ కూడా ఏదైనా పెద్ద అధికారిక చట్టాన్ని తీసుకురావాలన్నా లేకపోతే ఏదైనా బిల్లును పాస్ చేయాలన్నా మన పార్లమెంట్లో ఏ విధంగా అత్యధిక మెజారిటీ సభ్యుల మద్దతు కావాలో అక్కడ కూడా సెనెట్ హౌస్ అని ఉంటుంది అక్కడ ఎంపీలకి. సో వాళ్ళ మద్దతు ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో ఆయా బిల్లులు పాస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెనెట్ హౌస్లో 100లో దాదాపు 66% మంది ఖచ్చితంగా ఈ బిల్లుకి మద్దతు తెలపాలి. మరి తెలుపుతారో లేదో కూడా చూడాలి. అయితే అమెరికాలో 3/4 వంతు రాష్ట్రాలు కూడా దీనికి ఆమోదం తెలపాల్సి ఉంది. ఇక్కడ మరొక హైలైట్ ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వంలో ఏమవుతుందంటే ఒకవేళ ఏదైనా చట్టాన్ని పాస్ చేయాలంటే రాష్ట్రాలకి సంబంధం ఉండదు, కేంద్రం స్వతహాగా నిర్ణయం తీసుకోవచ్చు. పార్లమెంట్లో ఎవరైనా ఎంపీలు ఎక్కువగా సపోర్ట్ చేస్తే ప్రభుత్వానికి అనుకూలంగా ఆ బిల్లు పాస్ అవుతుంది. కానీ అమెరికాలో అలా కాదు. ఒకవైపు సెనెట్ హౌస్లో ఈ మెజారిటీ రావాలి 2/3, దాంతోపాటుగా అక్కడ అమెరికాలో స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టేట్స్లో 4లో 3వ వంతు అంటే ఒకవేళ 10 స్టేట్స్ ఉంటే అందులో దగ్గరగా ఒక 7-8 స్టేట్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సినటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒకవైపు సెనెట్ హౌస్లో మద్దతు రావాలి, మరోవైపు అత్యధిక రాష్ట్రాలు కూడా ఆయా గవర్నెన్స్లు కూడా దీనికి మద్దతు ప్రకటించాల్సి ఉంటుంది. అయితే అమెరికా సుప్రీంకోర్టు మాత్రం జన్మతహా వచ్చే అమెరికా పౌరసత్వ హక్కుకు మద్దతే పలికినట్లుగా తెలుస్తోంది. అంటే ట్రంప్ సర్కార్ ఒకవైపు జన్మతహా వచ్చే హక్కులకు సంబంధించి అనేక ఆంక్షలు విధించారు, కానీ అమెరికా సుప్రీంకోర్టు మాత్రం దీనికి సంబంధించి బైబర్త్ వచ్చే సిటిజన్షిప్కి సంబంధించి ఇప్పటికీ మద్దతు పలికినట్లుగా తెలుస్తోంది. అయితే మనం వివరించినట్లుగా అమెరికాలో ఆర్మీలో అయినా పనిచేస్తూ ఉండాలి, లేకపోతే ఇద్దరి పేరెంట్స్లో ఒక పేరెంట్ పూర్తిగా అమెరికన్ అయి ఉండాలి, లేకపోతే ఇద్దరి పేరెంట్స్లో ఒక పేరెంట్ పూర్తిగా అక్కడ సిటిజన్షిప్గా ముందు నుంచి ఒక దరఖాస్తుతోటి లేకపోతే ఒక ప్రూఫ్ తోటి ఉండాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి జరిగితే మాత్రమే వాళ్ళ పిల్లలకి అమెరికా పౌరసత్వం లభిస్తుంది. ఇది ఎక్కువగా ఎవరికి ప్రభావితం చూపిస్తుందంటే ఖచ్చితంగా భారతదేశానికనే చెప్పుకోవాలి. ఈరోజు అమెరికాలో అత్యధిక మంది వలసలు వెళ్తుంది ఏ దేశం నుంచి అంటే అది భారతదేశం నుంచి, ముఖ్యంగా తెలుగు స్టేట్స్ నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి విపరీతంగా అమెరికాకి వలసలు వెళ్తూ ఉంటారు. ఉద్యోగ పని మీద కావచ్చు, లేకపోతే స్టడీ వీసాల మీద కావచ్చు, లేకపోతే ఇతర బిజినెస్లు పెట్టుకొని అక్కడ బ్రతుకుదామనేటువంటి ఆలోచనలో కావచ్చు, ఎక్కువగా భారతదేశం నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తుంటారు. కాబట్టి ఇది ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు వెళ్ళి వాళ్ళ పిల్లలకి అక్కడ సిటిజన్షిప్ను తెచ్చుకోవాలనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. మరి భవిష్యత్తులో దీనికి సంబంధించిన మార్పులు ఉంటాయా లేకపోతే ఇదే విధంగా కొనసాగుతుందా అనేది మాత్రం తెలియదు. మొత్తానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇటువంటి ఒక నిర్ణయం తీసుకోవడంతో మాత్రం యావత్ ప్రపంచం కూడా అమెరికా వైపు చూస్తోంది. అంటే ఇప్పటి వరకు అమెరికాకి వెళ్తే ఈజీగా బ్రతికేయచ్చు, అక్కడ పిల్లల్ని కంటే వాళ్ళైనా సరే అమెరికాలో హ్యాపీగా జీవించవచ్చు అనేటువంటి ఒక థియరీ ఏదైతే ఉందో దానికి ఒక పెద్ద పులి స్టాప్ పెట్టినట్లుగానే అయ్యింది. చూడాలి మరి భవిష్యత్తులో ఏమైనా మార్పులు ఉంటాయా లేకపోతే ఇదే విధానాన్ని కొనసాగిస్తారా అనేది.